ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ మెదడు 2. ఇప్పుడు మెదడు కూర వండుతాను. చూడండి ఎలా వండుతాను. ఫస్ట్ నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. నూనె వేసిన తర్వాత కొంచెం ఆవిరి అయింది. ఈ ఊరినే అయిపోద్ది ఫ్రెండ్స్, ఎక్కువ మంట పెట్టేసే కదా. ఇక ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇది మెదడుకి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను ఫ్రెండ్స్. కల్లుప్పు అయితే బాగుంటుంది, అందుకని కల్లుప్పు వేస్తాను. కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఫ్రెండ్స్ అంటే తొందరగా ఎగురుతుంది. తర్వాత కొంచెం అల్లం వేసుకుని మెదడు కూడా వేసుకొని కొంచెం వేపి ఉప్పు కారం వేసాం కాబట్టి ఉప్పు వేసుకోవాల్సిన ఫ్రెండ్స్. చివరిలో చూసి వేసుకోవడమే. వేగుతున్నాయి చూడండి మొత్తం. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. కొంచెం చాలు ఫ్రెండ్స్. మొత్తం వేగిన తర్వాత మెదడు వేసేయడం ఫ్రెండ్స్. ఉడికిపోయి కొంచెం మెదడు వేసేయడమే. కొంచెంసేపు వేపనిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ కారం వేసాను. ఉప్పు ఎందాకే వేసాను కదా, కారం కూడా వేసాను. కొంచెం నీళ్ళు పోద్దాం. కొంచెం నీళ్ళు పోసి ఉడకనిద్దాం. చివరిలో కొత్తిమీర అవి వేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా, నేను సగానికి తీసాను. ఫుల్గా మంట పెట్టేసా. ఉడుకుతుంది. నీళ్ళని ఎగిరిన తర్వాత వేసేయడమే మసాలా పొడి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇంకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేస్తున్నా. నాకు ఇష్టం కొత్తిమీర. నల్ల బలం ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి కొత్తిమీర వేసాను. మొత్తం ఎగిరిపోవాలి. ఇంకోటి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో నేను మసాలా వేసేస్తాను. ఇది 1 స్పూనే ఉంటుంది ఫ్రెండ్స్. 1 స్పూన్ ఉంటుంది. అది వేసేసాను. కొత్తిమీర కూడా వేస్తాను. ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత తీసేసేది. దీంట్లో గుడ్డు కూడా అన్నంలో కలుపు. ఇప్పుడు ఇది కూడా ఫ్రెండ్స్ ఉంది. చూసారు కదా. ఇంకా కొంచెం దగ్గర రానిచ్చి ఇది తీసేయడమే. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత తీసేయడమే ఫ్రెండ్స్.
ఇదిగోండి ఫ్రెండ్స్, తలకాయ మాసంలో తలకాయలో మెదడు ఉంటుంది కదా, 2 వచ్చినాయి. ఆ 2 ఇదిగోండి. ఇంకా దగ్గరికి వచ్చింది. ఈ గుజ్జు కూడా కలుపుకున్న టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కగా నేను ఒక్కొక్క దాన్ని 2 ముక్కలు చేశాను, 4 ముక్కలు అయ్యింది. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేస్తే తీసేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చూశాను ఇప్పుడు, టేస్ట్ కూడా అసలు చాలా బాగా వచ్చింది. చక్కగా ఫ్రైలాగా కూడా చక్కగా ఇది గుజ్జు కూడా చక్కగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే తలకాయ మాసం కూర కూడా నేను వీడియో పెడుతున్నా, అది కూడా చూడండి. ఎవరికైనా వండుకోవడం తెలియకపోతే వండుకోండి చూసి, సరేనా ఫ్రెండ్స్? అది కూడా పెడతాను. సరే ఫ్రెండ్స్, అయిపోయింది ఇక. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అదిగోండి దగ్గరగా అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. ఇక ఇదిగోండి మెదడు కూర రెడీ. చూసారు కదా ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా వేడివేడి అన్నంలో తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, ఘాటు ఉంది, టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో నేను మసాలా వేసేస్తాను. ఇది 1 స్పూనే ఉంటుంది ఫ్రెండ్స్, 1 స్పూన్ ఉంటుంది. అది వేసేసాను. కొత్తిమీర కూడా వేస్తాను. ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత తీసేసేది. దీంట్లో గుజ్జు కూడా అన్నంలో కలిపి ఇప్పుడు ఇది కూడా ఫ్రెండ్స్ ఉంది. చూసారు కదా, ఇంకా కొంచెం దగ్గర రానిచ్చి ఇది తీసేయడమే. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత తీసేయడమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, తలకాయ మాసంలో తలకాయలో మెదడు ఉంటుంది కదా, 2 వచ్చినాయి. ఆ 2 ఇదిగోండి. ఇంకా దగ్గరికి వచ్చింది. ఈ గుజ్జు కూడా కలుపుకున్న టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కగా నేను ఒక్కొక్క దాన్ని 2 ముక్కలు చేశాను, 4 ముక్కలు అయ్యింది. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేస్తే తీసేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చూశాను ఇప్పుడు, టేస్ట్ కూడా అసలు చాలా బాగా వచ్చింది. చక్కగా ఫ్రైలాగా కూడా చక్కగా ఇది గుజ్జు కూడా చక్కగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే తలకాయ మాసం కూర కూడా నేను వీడియో పెడుతున్నా, అది కూడా చూడండి. ఎవరికైనా వండుకోవడం తెలియకపోతే వండుకోండి చూసి, సరేనా ఫ్రెండ్స్? అది కూడా పెడతాను. సరే ఫ్రెండ్స్, అయిపోయింది ఇక. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అదిగోండి దగ్గరగా అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. ఇక ఇదిగోండి మెదడు కూర రెడీ. చూసారు కదా ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా వేడివేడి అన్నంలో తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, ఘాటు ఉంది, టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మెదడు 2. ఇప్పుడు మెదడు కూర వండుతాను, చూడండి ఎలా వండుతాను. ఫస్ట్ నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్.
నూనె వేసిన తర్వాత కొంచెం ఆవిరి అయింది. ఈ ఊరినే అయిపోద్ది ఫ్రెండ్స్, ఎక్కువ మంట పెట్టేసే కదా. ఇక ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇది మెదడుకి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను ఫ్రెండ్స్. కల్లుప్పు అయితే బాగుంటుంది, అందుకని కల్లుప్పు వేస్తాను. కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఫ్రెండ్స్ అంటే తొందరగా ఎగురుతుంది. తర్వాత కొంచెం అల్లం వేసుకొని మెదడు కూడా వేసుకొని కొంచెం వేపి ఉప్పు కారం, ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు వేసుకోవాల్సిన ఫ్రెండ్స్. చివరిలో చూసి వేసుకోవడమే. వేగుతున్నాయి చూడండి మొత్తం. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. కొంచెం చాలు ఫ్రెండ్స్. మొత్తం వేగిన తర్వాత మెదడు వేసేయడం ఫ్రెండ్స్. ఉరిగిపోయి కొంచెం మెదడు వేసేయడమే. కొంచెం వేపనిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం వేసాను. ఉప్పు ఎందాకే వేసాను కదా, కారం కూడా వేసాను. కొంచెం నీళ్ళు పోద్దాం. కొంచెం నీళ్ళు పోసి ఉడకనిద్దాం. చివరిలో కొత్తిమీర అవి వేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా, నేను సగానికి తీసాను. ఫుల్గా మంట పెట్టేసా. ఉడుకుతుంది. నీళ్ళన్నీ ఎగిరిన తర్వాత వేసేయడమే మసాలా పొడి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇంకోండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేస్తున్నా. నాకు ఇష్టం కొత్తిమీర. నల్ల బలం ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, కొత్తిమీర వేసాను. మొత్తం ఎగిరిపోవాలి.